బ్రదర్ విజయ్ కుమార్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపలో మరొకసారి మీ అందరినీ చూడడానికి, మరి ఈ రీతిగా దేవుని వాక్యం మీ మధ్య పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఎస్, ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి? మదర్స్ కాని వాళ్ళు చెప్తున్నారు మదర్స్ డే అని. ఓకే, ఈరోజు మదర్స్ డే. మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళో చెప్పి ఆరాధన వర్తమానంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒకసారి మహాకవి, కవి సార్వభౌముడు అయినటువంటి శ్రీనాథుడు గారు దారిలో నుంచి నడుచుకుంటూ వెళుతున్నాడట. కొంత దూరం అలా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్న సందర్భంలో ఒక ఊరు దగ్గరకు వచ్చేసరికి కొంతమంది స్త్రీలు ఒక బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఉన్నారట. మన భాషలో నీళ్లు చేదుకుంటూ ఉన్నారట. ఆయన తనలో అనుకున్నాడట, ఏమని? నేను వెళ్ళి వీళ్ళ దగ్గర నా గొప్పతనాన్ని ప్రదర్శించాలి అనుకున్నాడట. అక్కడికి వెళ్ళి, అమ్మా, నాకు తాగడం కొరకు కొన్ని నీళ్ళు ఇవ్వండి అని అడిగారట. అడిగితే ఆ నీళ్లు తోడుకుంటున్నటువంటి స్త్రీలలో ఒక ఆవిడ అందట, అయ్యా, నీ పేరేమిటి అని అడిగిందట. అడిగితే శ్రీనాథుడు చెప్పాడట, స్త్రీల నాథుడు అన్నాడట. అప్పుడు ఆ స్త్రీ అందట, మీ తల్లి కూడా స్త్రీయే కదయ్యా, ఆమెకు కూడా నువ్వు భర్తవా అని అడిగిందట. స్త్రీలు చాలా తెలివి కల్లవాళ్ళు. అందుకే ప్రారంభంలో ముందే మీకు చెప్పవలసినటువంటి శుభాకాంక్షలు చెప్పాను. తల్లి, మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన వర్తమానంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నన్ను ప్రేమించి నా బ్రతుకులు మరొక ఆరాధన దినాన్ని ప్రసాదించారు స్వామి. మీకు వందనాలు. నీ దయవల్నే బ్రతుకుతున్నానయ్యా. ఉనికి కలిగి చెల్లించుచున్నాను స్వామి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, నేనేమయ్యున్నానో అది మీ దయ అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, మీ పక్షాన నిలవబడి మాట్లాడే నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ నీ ప్రియబిడ్డలకు ప్రభువా, మీ వాక్యాన్ని పంచిపెట్టడానికి నా జ్ఞానం సరిపోదు. అంత జ్ఞానం కలిగిన వాడును కానని ఒప్పుకుంటూ నా నోట మీ మాటలు ఉంచి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను తండ్రి. కనికరించండి, కృప చూపించండి దేవా. ఈ వట్టివాణ్ణి మట్టివాణ్ణైన నన్ను మీ చేతుల్లో పెట్టుకుంటూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుణ్ణి స్తుతించడానికి అనేక కారణాలు ఉన్నాయా? ఉంటే కనీసం తలన్న ఒప్పండి, నోర్లు పనిచేయట్లేదేమో. స్వామి గారు చెప్పినట్టు ఎందుకలా దెబ్బ కుక్కలా కూర్చున్నారు, పలకండి, ఉన్నారా అనాలా? మంచివాళ్ళు. ఓకే అమ్మ, దేవుణ్ణి స్తుతించడానికి ఒకసారిగా మనకి దేవుడి జనరల్గా మనుషులందరూ కూడాను మనల్ని మనం ఎక్కువగా ఊహించుకుంటాం. నా బోటి వారు లేరు, నాలాంటి వారు లేరు, నా అంత గొప్పవారు లేరు అని ఊహించుకుంటూ ఉంటాం. కానీ మనం ఎలాంటి వాళ్ళమో, మన జీవితం ఎలాంటిదో చూద్దాం. అలాంటి మనల్ని కూడా పోషిస్తూ బ్రతికిస్తూ మరి పదే పదే తన సన్నిధిలో కనిపించేటట్లు చేస్తున్న ఆ దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. ఇప్పుడు మనం ఎలాంటి వారమో మనకు తెలిసినప్పుడు రండి ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 40వ అధ్యాయం 15వ వచనం. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటివారు, దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. జనములు ఎలాంటి వాళ్ళట? చేద నుండి జారేటువంటి బిందువులు. అర్థం అవటం కోసం చెప్తున్నాను. ఒక బిందెలోనో లేదా ఒక వాటర్ డ్రమ్ములోనో జగ్గో, గ్లాసో లేదా ఇంకొకటి ఏదైనా ఒక పాత్ర ముంచి పైకి తీసినప్పుడు దాని అడుగు భాగం నుండి కొన్ని నీటి బిందువులు కింద పడతా ఉంటాయి. చూసారా ఎప్పుడైనా? ఇక్కడ ఒక బిందు ఉందనుకుందమ్మా, ఇది గ్లాస్ అనుకుందాం. ఈ గ్లాసు దానిలో ముంచి నీళ్లు తీసి లేపుతున్నప్పుడు దీని అడుగున నీటి బిందువులు పడుతూ ఉంటాయా?
పడుతూ ఉంటాయా? చేద నుండి జారిపడేటువంటి బిందువులమి. అంటే ఆ బిందువు ఎప్పుడు కింద పడుతుందో తెలియదు. అలాంటిది మన జీవితం. అంత మాత్రమే కాదు, త్రాసు మీద ఉన్నటువంటి ధూళి వంటి వాళ్ళు అనుకుందాం. కాటా తెలుసుగా మీ అందరికీ, కాటా, తక్కెడ, ఇంకేమేమంటారు, త్రాసు, వెయిట్ మిషను, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇలాంటివి అంటారు కదా. దాని మీద అంటే ఏమవుతుంది? దుమ్ము ధూళి ఎగిరిపోతుంది కదా. అలాంటి ధూళి వంటి వాళ్ళము మనము. అయితే ఇలాంటి దుమ్ము అయినటువంటి చేద నుండి జారిపడేటువంటి నీటి బిందువుల్లాంటి మనకి దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడో చూద్దామా రండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, 8వ కీర్తన అధ్యాయం కాదు, 8వ కీర్తన చదువుకుందాం. 4 నుండి 9 వచనాలు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగినది. దేవుడు మనిషికి ఇస్తున్నటువంటి ప్రివిలేజ్ ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. అమ్మ వదిలేయండి, ఇబ్బంది లేదు, కొద్దిసేపు అలానే ఉంటుంది, తర్వాత నెమ్మది వస్తుంది, తనకి ఇబ్బంది లేదు, దయచేసి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. దేవుడు మనకిస్తున్నటువంటి ఆయన చేతి పని అయినటువంటి ఈ సర్వ సృష్టి మీద మనకి అధికారాన్ని దేవుడిచ్చాడు. పోనీ మన పరిస్థితి ఎలాంటిది? చేద నుండి జారిపడే నీటి బిందువులు లాంటి వాళ్ళమే, త్రాసు మీద ఉన్నటువంటి ధూళి వంటి వాళ్ళమే. అంటే ఆ దుమ్ము ఇంకా కొంచెం ఎక్కువ గాలి గనక తగిలితే ఆ అంటి పెట్టుకున్న ప్రదేశం నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేనా? ఇప్పుడు రోజు గాలి కొడుతూ ఉంది, ఇక్కడ కొంచెం దుమ్ము ఉందనుకోండి, ఈ గాలికి ఇది ఎగరలేదు అంటే ఇక్కడే ఉంది అంటుకొని, ఇక్కడ నుంచి నేను గట్టిగా ఊదాను అనుకోండి, ఎగిరిపోతుందా? అంటే తనకంటే తను ఉన్న ప్రదేశం కంటే ఎక్కువగా గనక గాలి కానీ ఏదైనా కానీ సంభవిస్తే అక్కడి నుంచి ఆ దుమ్ము ధూళి వెళ్ళిపోతుంది. అలాంటి దుమ్ము ధూళి లాంటి మనకి సర్వసృష్టికి అయినటువంటి దేవుడు ఈ సృష్టిని సృజించాడు, ఈ సృష్టి మీద మనకి అధికారం ఇచ్చాడు. అలాంటి మనల్ని చేద నుండి జారిపోయేటువంటి బిందువు లాంటి మనల్ని, త్రాసు మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి లాంటి మనకి సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు తను సృజించినటువంటి ఈ సృష్టి మీద మనకు అధికారం ఇవ్వడం ఏమిటి? నరపుత్రులను దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నీ చేతి పనులైనటువంటి ఆకాశంలో చంద్ర నక్షత్రములను నేను చూడగా వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు? ఆ నీళ్ళ బిందెలో నుంచి గ్లాసో చెమ్ము ముంచితే అడుగున ఉన్నటువంటి నీటి బిందువులాగా ఎప్పుడు కింద పడిపోతుందో తెలియని ఆ నీటి చేద నుండి జారిపోయేటువంటి నీటి బిందువు లాంటి మనకి దేవుడు తన సృష్టి మీద అధికారం ఇవ్వటం ఏమిటి అమ్మా? ఎంత ధన్యత దేవుడు మనకిచ్చాడు ఆలోచించండి. స్తుతించడానికి ఒక కారణం దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత అనుకుందాం. ఈరోజు ఆదివారం కదా, ఎవరి ఇష్టానికి వాళ్ళుగా కొంతమంది నాన్ వెజ్ నానా రకాల పేర్లు చెప్పక్కర్లేదు తెచ్చుకుంటున్నారు. మరి ఆ కోడిని, ఆ చికెన్ స్టాల్ అతను కోస్తున్నప్పుడు, ఆ పొటేలునో, ఆ మేకనో, ఆ గొర్రెనో మటన్ స్టాల్ అతను కోస్తున్నప్పుడు నన్నెందుకు చంపుతున్నావని ఆ కోడి కానీ, ఆ మేక, గొర్రె కానీ ఎప్పుడైనా వాడిని అడిగిందా? వలలు వేసి సంతోషంగా మరి ఆ నీళ్ళల్లో జీవిస్తున్నటువంటి ఆ చేపలను బయటికి లాగి మరి తన శరీరాన్నంతా పొలుసు కోసం చీల్చి చెండాడినట్టుగా తన లోపల ఉన్న ప్రేగులను కూడా తీసి శుభ్రం చేసుకొని మసాలా వేసుకొని తింటున్నాం. ఆ చేపలు ఏ రోజైనా మిమ్మల్ని ప్రశ్నించాయా? సముద్రమును అందులోని మత్స్యములను వాటన్నిటి మీద కూడా నీకు నాకు అధికారం ఇచ్చాడు. అనుకుందాం, నాకు ఇష్టమైన పండు మామిడి చెట్టు. నేను ఆ చెట్టు చాలా సుందరంగా చాలా మామిడికాయలు కాసింది. నాకు ఇష్టమైన కాయలన్నీ ఆ కొమ్మల నుంచి తుంచుతుంటే కోస్తుంటే మామిడి చెట్టు ఎప్పుడైనా నన్ను ప్రశ్నించింది, ఎందుకయ్యా నా కాయలన్నీ కోస్తున్నావు? నాకు చాలా నొప్పిగా ఉంది, ఈ ఆకులు తెంచమాకు, ఈ కాయలు కొయ్యమాకు అని ఎప్పుడైనా ఆ కాయల చెట్లు మిమ్మల్ని ప్రశ్నించాయా? ఏదైనా ఒక గుంజో, బొంగో, ఇంకొకటో పాతాలంటే భూమిని తవ్వుతాం. ఆ భూమి ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశ్నించిందా? ఎందుకు నన్ను గాయపరుస్తున్నావు? నేను బాగున్నాను కదా, ఎందుకు నన్ను గాయపరుస్తున్నావు అని చెప్పని భూమి మిమ్మల్ని ఎప్పుడైనా ప్రశ్నించిందా?
ఆలోచించండి తల్లి, చెల్లి, తమ్ముడా, అన్న, అక్క, ఎప్పుడైనా ప్రశ్నించిందా? అలాగే ఎంతో మురికి పట్టినటువంటి ఈ గుడ్డలను తేటగా ఉన్నటువంటి ఆ నీళ్లతో శుభ్రం చేస్తున్నప్పుడు చాలా శుభ్రంగా ఉన్నాను కదా, నన్ను ఎందుకు ఈ మురికి గుడ్డలు ఉతకడం కోసం నన్ను ఉపయోగిస్తున్నారు? నీ ఒంటి దుర్గంధం అంతా వదిలించుకోవడం కోసం నా ద్వారా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పని నీళ్లు మిమ్మల్ని ఎప్పుడైనా ప్రశ్నించాయా? ఎందుకంటే అవన్నిటి మీద అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక. త్రాసు మీద ఉన్నటువంటి ధూళి లాంటి మనకి దేవుడు ఆయన చేతి పనులైనటువంటి ఈ సర్వసృష్టి మీద కూడా మనకి అధికారం ఇచ్చాడు. ఎంత ధన్యత దేవుడు మనకిచ్చినది ఆలోచించండి. దేవుణ్ణి స్తుతించడానికి ఇదొక కారణం. అలాగే మరొక మాట చూసుకుందాం. కీర్తనలు, యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. దానికంటే ముందు కీర్తనల గ్రంథం 106 చదువుకుందాం. కీర్తనల గ్రంథం 106. కీర్తనలు 106 22వ వచనం. అయితే మనం ఎలా ఉన్నాం? ఇది ప్రశ్న. అయితే మనం ఎలా ఉన్నాం? ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. ఇక్కడ ఇశ్రాయేలుల పరిస్థితి మనకు తెలుస్తుంది. మీరు ఇప్పుడు అనుకోవచ్చు, అన్న మీరు మరి ఇక్కడేమో స్తుతించడానికి కారణాలు అన్నారు, మరలా తీసుకొచ్చేయిందన్న ఇక్కడ మరి ఈ వచన భాగాన్ని చూపించారు అనే ఆలోచన కనుక మీకు వస్తే ఒక చిన్న వివరణ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. జనులు ఎలా ఉంటారంటే మనం కూడా ఎలా ఉంటామంటే చేసిన మేళ్ళన్నిటినీ మర్చిపోతాం. కృతజ్ఞత కలిగి జీవించటం మనకి ఇష్టం ఉండదు, బికాజ్ ఆఫ్ మనం మనుషులేం. అలానే ఉందామా? కృతజ్ఞత లేకుండా ఉందామా? ఎర్ర సముద్రం రాత్రి కనుక వర్షం పడితే ఉదయానికి మన ఇంటి ముందు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు మీద తేమ ఉంటుందా? ఉండదా? చెప్పండి అమ్మా. ఉంటుంది కదా తేమ. మరి రాత్రి పడిన వర్షానికే మన ఇంటి ముందు తేమ ఉంటే సృష్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి పాయలుగా చేల్చి మరి ఆరిన నేలను నడిపించినటువంటి ఆ దేవుణ్ణి ఈ జనులు మర్చిపోయారట. ఎంత కృతజ్ఞత లేనితనం. మర్చిపోయారు అనుకుందాం. పోనీ మరి వాళ్ళు దగ్గర ఐగుప్తు దేశం నుంచి కనానుకు వెళ్ళేటువంటి దారిలో వాళ్ళు ఏమైనా పంటలు పండించారా? వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేశారా? పోనీ వాళ్ళు ఏమైనా వాళ్ళ ఆహారం కోసం ఏదినైనా తయారు చేసుకున్నారా? చెప్పండి. కానీ దేవదూతల ఆహారమైనటువంటి ఆకాశపు మంచుల పొలంలో దాన్ని కురిపించి దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని ఇశ్రాయేలుకి తినిపించలేదా? వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదు, చెప్పులు వారు కూడా తెగిపోలేదట. అలా పోషించిన దేవుడి మీద కూడా ప్రతిసారి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఇది కరెక్టా? ఎన్నో మేలు నీ జీవితంలో నా జీవితంలో కూడా జరగలేదా? ఎవరైనా ఒక మేలు కనుక చేసి ఉంటే జీవితాంతం తనని గుర్తుపెట్టుకోమా? మరి ఎన్నో మేళ్ళు చేసినటువంటి దేవుణ్ణి మరి ఎందుకు మనం మర్చిపోయేటట్లుగా ఉన్నాం? దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా ఎలా జీవిస్తున్నాం? ఎందుకు స్తుతి ఆరాధన మన జీవితాల్లో నుంచి, మన హృదయాల్లో నుంచి రావడానికి మరి మనం ఇష్టపడడం లేదు? ఆలోచించండి. ఎన్నో మేళ్ళు చేశాడు. నా మటుకు నాకైతే జీవితంలో నేను ఊహించని మేళ్ళు చాలా చేశాడు దేవుడు. అయితే దేవుడు ఇన్ని మేళ్ళు చేయడంలో ఉద్దేశం ఏమిటో తెలుసమ్మా? నీ పట్ల నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. ఏమిటంటే అది రండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు నేను చదువుతాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక ముందే ఈ సృష్టి ఉంది కదా, ఇదంతా ఏర్పడక ముందే దేవుడు నిన్ను నన్ను యేసుక్రీస్తు ద్వారా ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎంత ధన్యత దేవుడు మనకిచ్చింది ఆలోచించండి తమ్ముడా. అసలు ఈ సృష్టి లేదు,
దేవుడే ఉన్నాడు. అయితే ఈ సృష్టి లేకుండా జగత్తుకు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తులో నిన్ను నన్ను ఆ ప్రియ తండ్రి ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? ఈ సృష్టి లేనప్పుడు. నీవు నేను ఇక్కడ కూర్చున్నామంటే మన మంచితనం, మన గొప్పతనం కాదు, మన తెలివితేటలు అంతకన్నా కాదు, అంతకన్నా కానే కాదు. కేవలం తన దయా సంకల్పం, తన చిత్తం చొప్పున. ఎంత ధన్యత దేవుడు మనకిచ్చినది ఆలోచించండి. అయితే జగత్తు పునాది వేయబడకముందే మనల్ని ఏర్పాటు చేసుకున్న ఈ దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామమ్మా. ఆయన సృష్టి మొత్తం మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు, అనుభవిస్తున్నాం. భూమి మీద ఉన్న వాటితో కానీ భూమిలో ఉన్న వాటిని కానీ అనుభవిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అయితే మరి ఇవన్నీ మనకిచ్చినటువంటి దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం లేదంటారా? దేవుణ్ణి ఆరాధించాలా, స్తుతించాల్సినటువంటి అవసరత, బాధ్యత మన మీద లేదంటారా? ఆలోచించండి. అయితే ఈ సృష్టి మొత్తం మీద అధికారం ఇచ్చిన ఈ దేవుడు జగత్తుకు పునాది వేయక ముందే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దేవుడు నీతో నాతో ఒక్క మాట చెప్తున్నాడు. రెండొకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి 10వ వచనం. వర్షమును హిమమును 8 నుంచి చదువుదాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతంగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎలా ఉన్నాయి? వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఇక్కడ ఈ మాట నేను చెప్పి క్లోజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆకాశం నుంచి వచ్చినటువంటి మంచు కానీ, ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి వర్షం కానీ ఎప్పుడైనా తిరిగి వెళ్ళిందా? చెప్పండమ్మా. మీ ఊర్లో పడ్డ వాన మళ్ళీ యథాప్రకారం రాత్రి వర్షం పడింది, ఉదయాన్నే తిరిగిపోయింది ఆకాశం మీదకి. మరి శీతాకాలంలో పడేటువంటి మంచు శనగ బాగా పండడానికి లేదా పొగాకు చెట్లు బాగా ఎదగడానికి అవసరమైనటువంటి మంచు భూమి మీదకి వచ్చి మళ్ళీ యథాప్రకారం తిరిగి వెళ్ళిందా? అలాగే దేవుని నోట నుండి వచ్చిన ఏ మాట కూడా నిష్ఫలముగా ఆయన యొద్దకు తిరిగి వెళ్ళదట. ఆకాశం నుంచి మంచు ఎలా వచ్చిందో, ఆకాశం నుంచి వర్షం ఎలా వచ్చిందో అలాగ తిరిగి వెళ్లకుండా ఆయన పంపించినటువంటి ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తున్నాయో నీ పట్ల నా పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది నెరవేర్చబడుతుంది ఖచ్చితంగా. ఈ విషయాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకు అంటే, అయ్యా నా పట్ల నేనేదో ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, కానీ నీ ఉద్దేశం, నీ తలంపులు నాకంటే గొప్పవి, నీ మార్గములు నా మార్గముల కంటే గొప్పవి. నిజమే. నేను 2 మాటలు ఇక్కడ నా సొంత స్వగతాన్ని, నా సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితం మీ అందరికీ ఆల్మోస్ట్ నాకంటే పెద్దవాళ్ళకి, నాకంటే చిన్నవాళ్ళకి కాదు, నాకంటే పెద్దవాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది. 7వ తరగతి నుండి డిగ్రీ 2nd ఇయర్ వరకు కూడా మాకు గొర్రెలు మేకలు ఉన్నాయి. ప్రతి ఆదివారం కూడా నేను గొర్రెలు మేకలు మేపటానికి వెళ్ళేవాడిని. మరి అలాంటిది వర్షాలు పడినప్పుడు ఆ గొర్రెల్ని మేకల్ని మేపడానికి వెళుతున్నప్పుడు అవి ఆ ఆకలికి తట్టుకోలేక ఎక్కడ పచ్చని చెట్లు ఉంటాయో మెయ్యడం కోసం పరుగులు తీస్తూ ఉంటే అవి ఎక్కడ మళ్ళా పంట పొలాల్లో పడతాయో లేదా రోడ్డున వెహికల్స్ వస్తుంటాయి కదా, వాటికి అడ్డం పోతాయో చనిపోతాయోనని వాటిని ఆపడం కోసం మేము కూడా పరిగెత్తుతున్నటువంటి క్రమంలో బురదలో చెప్పులు వేసుకోవడానికి వీలు కాదు కదా, ముళ్ళు గుచ్చుకొని రాళ్ళు గుచ్చుకొని తీపులు తీసి అల్లాడిపోయేటోళ్ళమే. ఇది నా జీవితం. ఒకరోజు ఎండాకాలంలో ఆ గొర్రెలన్నీ కూడా మరి ఎండాకాలం చాలల్లో ఉంటాయి కదా నైట్ టైము, ఆ చాలల్లో ఆ గొర్రెల దొడ్డి దగ్గర వాటితో పాటు కాపలా పడుకుంటే భయంకరమైనటువంటి వర్షం ఆకాశం నుంచి పడుతుంది. భయంకరమైన వర్షం పడుతూ ఉంటే ఏం చేయాలో వెళ్ళక నేను మా తమ్ముడు మేము పడుకున్నటువంటి ఆ మంచం మీద కప్పుకునే దుప్పట్లో ఆ మంచం మీద పరిచి ఆ మంచం కింద ఆ నీళ్లు పడకుండా ఉంటాయి చలికి, మరి మాకు చలి కాకుండా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ మట్టిలో మేమిద్దరం పడుకుంటే
అప్పటికీ వర్షం ఎక్కువై ఆ మంచం మీద నుంచి, ఆ దుప్పటి మీద నుంచి కారుతున్నటువంటి నీళ్లు మమ్మల్ని తడుపుతుంటే ఏమీ చేయలేక ఆ గొర్రె పిల్లలన్నింటినీ వేసేటువంటి ఆ గొర్రెల బొట్ట ఉంటుంది కదా, పెద్దది గంప లాంటిది, ఆ గొర్రె పిల్లలు ఉన్నటువంటి ఆ గంపలోకి చిన్నవాళ్ళమైనటువంటి నేను మా తమ్ముడు ఇద్దరం కూడా తలదాచుకోవడానికి వెళితే అవి మా మీద పడుకొని వాటి 1-2 మా మీద విసర్జించి చండాలపు కంపు తెల్లవారేసరికి ఇది నా జీవితం. నీ జీవితం ఏమిటో నీకు తెలుసు. ఇది నా జీవితం. అయితే నాతో ఒక మాట అన్నాడు దేవుడు, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నా మార్గాలు నీ మార్గాలు వంటివి కావు. నీ పట్ల నాకున్నటువంటి ఒక ఉద్దేశం ఏమిటో తెలుసా? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన ఉద్దేశం నీ పట్ల నేను కలిగి ఉన్నాను విజయ్ కుమార్ అన్నట్టుగా. తర్వాత ఈ మాట చెప్పిన దేవుడు ఇంకొక మాట కూడా గుర్తు చేశాడు. ఆకాశం నుంచి వచ్చినటువంటి వర్షం, మంచు ఎలాగ తిరిగి వెళ్ళదో, అవి వచ్చిన ఉద్దేశం ఎలా నెరవేర్చబడుతుందో, నీ పట్ల నాకున్న తలంపులు నీ తలంపులు వంటివి కావు అని చెప్పిన దేవుడు అవి ఎలాగా తిరిగి వ్యర్థంగా వెళ్ళవో, పంటలు పండడానికి కారణమయ్యాయో, అలాగే దేవుడు చెప్పిన ఈ మాట కూడా మన జీవితాల పట్ల నెరవేరకుండా వ్యర్థంగా ఆయన యొద్దకు వెళ్ళదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీవు నేను ఇక్కడ కూర్చున్నామంటే మన జీవితాల పట్ల ఆయనకు ఒక గొప్ప తలంపు ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. కనుకనే మరి నాకు సినిమాలంటే ఇష్టం, నాకు నటన చేయటం అంటే చాలా ఇష్టం. అది మీకు చాలామందికి తెలుసు. ఎక్కడ నేను ఇలానే కలిగి ఉంటే, ఇలానే ఉంటే, జీవిస్తూ ఉంటే ఆయన తలంపులు నా పట్ల నెరవేరవని నా స్నేహితుల నుండి, నేనుంటున్న ప్రాంతం నుండి, నేను కలిగిన ఈ ఆలోచన అభిరుచి నుంచి దూరంగా తీసుకువెళ్ళాడు. ఎంత దూరంగా? ఉదయం ప్రయాణం అయితే సాయంత్రం 5 గంటలకు చేరుకునేంత దూరంగా, అంత దూరం తీసుకువెళ్ళాడు. మన జీవితాల పట్ల కూడా దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. కనుకనే నీవు నేను ఈ భూమి మీదకి రాకముందే నీవు రక్షించబడాలని, దేవుని మందిరంలో సంతోషంగా ఉండాలని, మరి దైవజనులను మన మధ్యకి పంపించి మందిరాలు ఏర్పాటు చేసి మరి ఈ రీతిగా తన వాక్యం చేత మనల్ని పోషిస్తుంటే సంతోషంగా మనం ఉండటం లేదా? మరి ఇలాంటి మనం కృతజ్ఞత కలిగి ఉండవలసిన అవసరం లేదంటారా? దేవుణ్ణి స్తుతించవలసినటువంటి అవసరం లేదంటారా? ఆలోచించండి. మన జీవితం చూస్తే చేద నుండి జారిపడే నీటి బిందువు లాంటిది, త్రాసు మీద ఉన్నటువంటి ధూళి లాంటి వాళ్ళము. అలాంటి మన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందమ్మా, అంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట. ఎలాగైతే ఆ మంచు, ఆ వర్షం తిరిగి నిష్ప్రయోజనంగా, నిష్ఫలంగా, ఫలించకుండా తిరిగి వెళ్ళదో, అలాగే దేవుని నోటి నుంచి వచ్చిన మాట కూడా తిరిగి వెళ్ళదు కదా. ఆ దేవుడు చెబుతున్న మాట, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నా మార్గములు మీ మార్గములు వంటివి కాదు, నీ పట్ల నేను ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాను. ఇది దేవుని స్తుతించడానికి కారణం కాదంటారా? ఆలోచించండి. ఆయన చేతి పనులైనటువంటి ఈ సర్వ సృష్టి మీద మనకు అధికారం ఇవ్వడం ఏమిటి? కొంతమంది అరబ్ శైఖులు పులులను, సింహాలను పెంచుకుంటారు. ఆ క్రూర మృగాలను సైతం లోబర్చుకోగలిగే నైపుణ్యం, లోబర్చుకోగలిగే తెలివితేటలు దేవుడు మనుషులకి ఇవ్వలేదంటారా? ఆయన సృష్టిలో ఉన్న సమస్తాన్ని మనం చక్కగా స్వీకరించి సుఖపడలేదా? అనుభవించడం లేదా? ఆలోచించండి. ఇదంతా ఎందుకు అంటే మన పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. అయితే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఆ దరికి వెళ్ళాడు, ఆ దరికి చక్కగా నడిచి వెళ్ళాడు. ఆరిన నేలన ఆ దేవుణ్ణి మర్చిపోయారట. అలాగా కృతజ్ఞత లేనివాడిగా, దేవుడు చేసిన మేళను మర్చిపోయేవారిగా మనం ఉండకూడదు అన్నది దేవుని ఉద్దేశం. ఆలోచించండి. కృతజ్ఞత లేని జీవితాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడ్డు. అక్కడి నుంచి బయలుదేరిన అందరిలో ఎంతమంది చేరారు కనాను? 2. 40 రోజుల ప్రయాణానికి 40 సంవత్సరాలు నడిపించాడు వాళ్ళ అవిధేయత వలన. మనం కూడా అలాగుందామా? మధ్యలోనే విడిచిపెట్టబడే వారిగా ఉందామా? కృతజ్ఞత కలిగి జీవించద్దంటారా? చేసిన మేళను మర్చిపోయేవాడిగా ఉందామా? ఒక ఎమ్మెల్యే రికమెండేషన్తోనో,
ఒక ఎంపీ రికమెండేషన్తోనో, నీకో నీ కుటుంబంలో ఉన్న వారికి ఒక ఉద్యోగం వస్తేనో, ఒక మేలు జరిగితేనో జీవితాంతం చెప్పుకుంటామే. మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోదామా? నీ పట్ల, నా పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగినటువంటి ఈ దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా జీవిద్దామా? ఆయన సృష్టి మీద అధికారం ఇచ్చాడు, అనుభవిస్తున్నాం, కృతజ్ఞత కలిగి ఉండద్దా? ఆలోచిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇట్టి దేవుణ్ణి హృదయమారా ఆరాధిద్దాం. తల వంచండి ఆరాధన.